నమస్తే SR7 న్యూస్ కి స్వాగతం. వనపర్తి జిల్లా నాగర్ కర్నూలు ఎంపీ మల్లు రవి పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలనే లక్ష్యంతో వనపర్తి జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ఆధునిక సిటీ స్కానింగ్ సెంటర్ ను ప్రారంభించారు. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో సుమారు 2.5 కోట్ల రూపాయల వ్యయంతో ఈ సెంటర్ ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి మల్లు రవి, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, ఎమ్మెల్యే మెగారెడ్డి కలిసి ప్రారంభించారు. ప్రైవేట్ ఆసుపత్రిలో సిటీ స్కాన్ చేయించుకోవాలంటే 4,000 నుంచి 6,000 రూపాయల వరకు ఖర్చు అవుతుందని, ఈ నూతన సెంటర్ ద్వారా పేదలకు ఉచితంగా లేదా తక్కువ ఖర్చుతో సేవలు అందుతున్నాయని ఎంపీ తెలిపారు. ప్రజలు ఈ సదుపాయాన్ని పూర్తిగా వినియోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రభుత్వం పేదలకు నాణ్యమైన వైద్యం అందించడమే లక్ష్యంగా ఇలాంటి సదుపాయాలు ఏర్పాటు చేస్తుందని ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి నుంచి మెడికల్ కాలేజీ వెళ్లేందుకు విద్యార్థుల కోసం త్వరలోనే 2 బస్సులను అందజేస్తామని హామీ ఇచ్చారు. రిపోర్టింగ్ బై SR7 న్యూస్ రిపోర్టర్ వనపర్తి జిల్లా ఇన్ఛార్జ్. సార్ కొంచెం యూనియన్ బ్యాంక్ నేను కూడా మనకు ఇస్తే మనకు ఎన్నో ఇచ్చారు. ఆ హెలికాప్టర్ మాట్లాడారు ఆయన. వనపర్తిలో ఉన్న పేషెంట్స్ కొరకు సిటీ స్కాన్ ఇక్కడ లేదు కాబట్టి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రభుత్వం దగ్గర నుంచి కానీ తప్పనిసరిగా వారికి అందుబాటులో ఉంటుందని మాటిస్తూ ఈ సిటీ స్కాను ఇక్కడ లేనప్పుడు సిటీ స్కాన్ చేయించుకోవడానికి వచ్చిన పేషెంట్కి 2,000 నుంచి 6,000-7,000 దాకా తీసుకుంటారు ఒక్కొక్క పేషెంట్కి. మరి అవన్నీ ఇప్పుడు ఆ పేద ప్రజల మీద పడకుండా ఈ సిటీ స్కాన్ ఇక్కడే చేయటం మంచిది అని చెప్పటం వల్ల యూనియన్ బ్యాంక్ వాళ్ళు 2.5 కోట్ల రూపాయలతోని సిటీ స్కాన్ కొత్త దాన్ని కొని ఈ హాస్పిటల్కి ఇవ్వటం జరిగింది. దాన్ని ఈరోజు ప్రారంభోత్సవం చేస్తున్నాం. యూని కాకుండా ఇంకా 40-45 లక్షలతోని మన సోషల్ వెల్ఫేర్ హాస్టల్, గవర్నమెంట్ స్కూల్స్లో బాత్రూమ్లు, లెట్రిన్లు ఇవి లేకపోతే వాటిని కట్టించడం జరిగింది. సో ఒక మాటలో చెప్పాలంటే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నాగర్ కర్నూలు పార్లమెంటులో చాలా పెద్ద ఎత్తున CSR ఫండ్ ఇవ్వటం జరిగింది. వారికి నా తరఫున, మా ఎమ్మెల్యే మెగారెడ్డి గారి తరఫున, కలెక్టర్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. ఇప్పుడే విద్యార్థులకి హాస్పిటల్ నుంచి కాలేజ్ దగ్గర పోవటానికి బస్సు సౌకర్యం కూడా లేదన్నారు. టెంపరీగా RTC బస్సులు అరేంజ్ చేయాలని RM గారితో మాట్లాడాము. దీనికి కూడా 1 కానీ 2 బస్సులు వేరే వాళ్ళ ద్వారా CSR ఫండ్లో కొని ఇవ్వటానికి నేను ఎమ్మెల్యే గారు ప్రయత్నం చేస్తానని వారికి మాట ఇచ్చాను.